Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. దీన్ని ఇందులో ఫిట్ చేయాలి. లగాయిత్తు టైం మిషన్. డాక్టర్ జోత్కా మీ తెలివితేటలు ఘోరమైనవి. అరే కసిటే, నేను నమ్మిన దేవుడి మీదొట్టు. నీకు తెలుగు మాట్లాడడం రావడం లేదు, నేర్చుకో. ఘోరమైనవి కాదు, అమోఘమైనవి అని అనాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి లోపల కూర్చో. నీ మనసులో ఏ యుగానికి వెళ్ళాలనిపిస్తే అది చెప్పు. నిన్ను సులభంగా నేను ఎక్కడికి పంపించేస్తాను. లగాయిత్తు డాక్టర్ జోట్కా, మీ పరిశోధన గొప్పదని నాకు తెలుసు, కానీ అందులో చాలా ఆపదలు దాగి ఉంటాయని నాకు తెలుసు. ఆపదలతో ఆడుకోవాలని ఆశ లేదు. ఓ డాక్టర్ జట్కా, ఈ రోజు విశేషాలేంటి? ఏదో కొత్త మిషన్ కనిపెట్టినట్టున్నారు. దీని టైం మిషన్ అంటారు ఫ్రెండ్స్. దీనిలో కూర్చుంటే మీరు ఏ యుగానికైనా వెళ్ళిపోవచ్చు. జట్కా, మమ్మల్ని స్టోన్ ఏజ్ కి పంపించండి. ఓ భలే బాగుంది. రండి మోటుపతులు, త్వరగా రండి. ఏంటి, నిజంగానే స్టోన్ ఏజ్ కి వెళ్ళిపోవచ్చా? ఈ డాక్టర్ మాట తప్పుతుందా? మీరు వెనక్కి రావాలనుకున్నప్పుడు ఆ చైర్లో కూర్చుని ఎర్ర బటన్ నొక్కాలి, అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. అదిగో ఆ బ్రేస్లెట్ పెట్టుకోండి. మనం దాని ద్వారా ఒకరి మాటలు ఒకరు వినొచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు కూడా. అరే మోటు, మనం వెళ్ళేది ఇంత అంత దూరం కాదు. మనతో పాటు సమోసాలు కూడా తీసుకువెళ్దాం. ఎంత మంచి మాట చెప్పావు. సరే, మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి టీ సమోసాలు తెస్తా. త్వరగా తలుపు మూసేసి మిషన్ ఆన్ చేసేయండి. అలాగే. కసిటో బయట ఉన్నాడు, తనింకా లోపలికి రాలేదు. మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నావు? ఆపండి, ఆపండి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. ఆపండి, ఆపండి. ఎంత అందమైన ప్రదేశం, చూస్తుంటే మతిపోతోంది. స్వర్గంలో కాలు పెట్టావా అనిపిస్తోంది. ఈ పువ్వును చూడు, వాసన అదిరిపోతూ ఉంది. ఎంత బాగుందో. ఈ పువ్వు నన్ను తినేస్తోంది. కాపాడుపోతున్నా. అయ్యో అయ్యో, కాపాడు, కాపాడుపోతున్నా. అయ్యో, కాపాడడానికి ఇంత ఆలస్యం చేసావేంటి? ఈలోగా అది నన్ను తినేసుంటే. ఉపన్యాసాలు తర్వాత ముందు లాగెత్తే. డాక్టర్ ఎక్కడున్నావు? బ్రాస్లెట్ నొక్కమన్నావు కదా, నొక్కుతున్నాను. మమ్మల్ని కాపాడు. అయ్యో, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఓ ఇదేమిటో గాని అచ్చమైన నాగుపావులాగా నిగనిగలాడుతూ ఉంది. దీనికి తల మాత్రం లేదు గాని నిజమైన పావులాగానే ఉంది. చెట్టు కూడా తినేస్తుందా? డాక్టర్ జట్కా, నువ్వెక్కడున్నావయ్యా? త్వరగా కాపాడు. జట్కాకి బహుశా మన అరుపులు వినపడడం లేదనుకుంటా. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. థ్యాంక్స్ బాబు, ఈ రోజు మాకు ప్రాణాలు పోసావు. కానీ నువ్వు ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ పిల్లాడు ఎవరి పిల్లాడు? హలో, ఎవరైనా ఉన్నారా? మీ పిల్లాడు తప్పిపోయాడు. ముద్దులకే పిల్లాడిని వదిలేసింది ఎవరు? బయటికి రండి. ఇదేమైనా మామూలు మనుషులుండే పట్టణం అనుకుంటున్నారా? కాకులు దూరని కారడవి, చేమల దూరని చిట్టడవిలో ఈ పిల్లాడిని ఒంటరిగా వదిలేసింది ఎవరు? ఎవరు మాట్లాడరే?
పత్రు, ఈ పిల్లాడు ఒంటరి వాడు కాడు. ఆ విషయం నాకు కూడా అర్థమయ్యింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోవాలి. పత్రు, అసలు ఆ జింగాలాలా కుర్కుర్ అంటే ఏమిటి అర్థం? నీకేమన్నా డౌట్ ఉంటే వెనకెళ్ళి వాళ్ళని అడుగు. నేను మన ఊరు వెళ్ళిపోయే వరకు పరుగుని ఆపను. వచ్చే మోటు. వస్తున్నా అయ్యో, పత్రు, మనం దొరికిపోయాం. పత్రు, వీళ్ళు మనకెందుకు వేడి నీళ్లతో స్నానం చేయిస్తున్నారు? మనం ఇంట్లోనే స్నానం చేసి వచ్చావని చెప్పు. అరే, మనకి వాడు స్నానం చేయించట్లేదు, మనతో వంట చేస్తున్నారు. వీళ్ళు మనుషుల్ని తినే అడవి మనుషులు. త్వరగా ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఆలోచించు త్వరగా. హలో డాక్టర్ జట్కా, మమ్మల్ని ఇక్కడ ఇరికించి నువ్వేం చేస్తున్నావు? కాపాడు, వీళ్ళు మమ్మల్ని వండుకొని తినేస్తున్నారు. హలో హలో. చూస్తుంటే ఆ మిషన్ పాడైపోయినట్టుగా ఉంది. ఆ డాక్టర్కి ఏమీ వినిపించడం లేదనుకుంటా. అయ్యో, అయ్ భలే. అయ్యో మోటు, నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి సమయంలో కూడా నీకు ఎలా తినాలనిపిస్తోంది? ఎటు చావు తప్పనప్పుడు ఖాళీ కడుపుతో ఎందుకు చావాలి? ఐడియా సర్జీ. జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్. నన్నేమో తిండి తినొద్దంటున్నావు, నువ్వు మాత్రం డాన్స్ చేయొచ్చా? నువ్వు తిండి ఆపితే మనం డాన్స్ చేసినట్టుగా నటించి గట్టిగా కుండను ఊపి కింద పడేద్దాం. వా, భలే ఐడియా. కడుపు ఖాళీగా ఉన్నా నీ బుర్రలోకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి? జింగలాల కుర్కుర్, జింగలాల కుర్కుర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్. అడవి మనుషులు రాకముందే ఇక్కడ నుంచి పారిపోదాం పద. వచ్చేసారు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, పరిగెడుతూనే ఉన్నాను కదా. ఆగు. మోటు కాపాడు. మోటు, ముందు నన్ను ఈ బాణం నుంచి బయటకు లాగు. ఈ ఒక్క బాణం గురించి మనం ఆగామంటే వాళ్ళ బాణాలన్నీ మన గుండెల్లోకి దూసుకుపోతాయి. పరిగెత్తు. సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కాదు, ఇంపాసిబుల్. నా కాలు తొక్కుతున్నావు. అరే మొక్కు, నేను నమ్మిన దేవుడి మీదట్టు నీలాంటి మనిషిని ఈ భూమి మీద నేను ఎక్కడా చూడలేదు. మేము మిమ్మల్ని కాపాడడానికి వస్తే మీరు మమ్మల్ని కొడతారా? మీలాంటి స్నేహితులు దొరకడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. డాక్టర్ జట్కా, నిజంగా మీరు మమ్మల్ని కాపాడడానికే ఇక్కడికి వచ్చారా? లేకపోతే నేను ఏమైనా అడవులోకి వాకింగ్ వచ్చాను అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ లింగం గారిని కూడా తీసుకొచ్చాను. ఏదైనా ప్రమాదం వస్తే ఆయనే కాపాడుతారని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనుషులు తినే అడవి మనుషులే. కాళ్ళకు పొదును పెట్టి పరిగెడదాం.
Why fear when lingam is here? ఈ లింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. మీరందరూ అండర్ అరెస్ట్. వెంటనే మీ ఆయుధాల్ని కింద పడేయండి. ఆయుధాలు కింద పడేసి చేతులు పైకెత్తండి, లేదంటే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పడేస్తారు. నాకు తెలిసి వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే లింగం గారు, మమ్మల్ని కాపాడడానికి వచ్చి మీరే ఇరుక్కుపోయారేంటి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే, పారిపోదాం. డాక్టర్ జట్కా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు మమ్మల్ని కాపాడావు. మీ పుణ్యం అంటూ మేము స్టోనేజ్ కూడా చూసేసాం. కానీ మీరు హఠాత్తుగా అక్కడికి ఎలా రాగలిగారు? అరే మోటు, నీ చేతుకున్న బ్రేస్లెట్ ద్వారా మీరిద్దరూ ఆ అడవిలో అరిచిన అరుపులు, కేకలు అన్నీ విన్నాను. కానీ బ్రేస్లెట్ మెకానిజం పనిచేయకపోవడం వల్ల మీకు నా మాటలు వినిపించలేదు. అందుకే లింగం గారు సహాయం తీసుకుని మిమ్మల్ని కాపాడడం కోసం అడవిలోకి వచ్చాను. ఆ అడవి మనుషులు నా చేతికి మళ్ళీ దొరికినట్టయితే ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. టైం మిషన్ కుర్చీ కింద కూర్చుని మనతో పాటు ఇక్కడ దాకా వచ్చేసినట్టున్నారు. వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. పారిపోవాలంటే టాటా, ఎస్కేప్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.